అంతర్జాతీయ అండర్-19 అందుల క్రికెట్ టీ20 విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మన్యం బిడ్డ పంగి కరుణకు నేడు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దుస్సాలువ కప్పి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి జిల్లా వంట్ల మామిడి గ్రామానికి చెందిన పీవీటీజీ కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించి కప్పు గెలిచినందుకు కీలక పాత్ర పోషించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం అని, ఈ గెలుపు అల్లూరి జిల్లాకు గర్వకారణమని అన్నారు. అలాగే పీఎం జన్మన్ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేస్తామని, అలాగే ఆమె చదువుకునేందుకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మన జిల్లా అమ్మాయి పాంగి కరుణాకుమారి ఇంటర్నేషనల్ లెవెల్లో అండర్-19 గర్ల్స్ క్రికెట్ టోర్నమెంట్ని టీంలో పాల్గొని ఒక అంతర్రాష్ట్రీయ లెవెల్లో ఒక ఛాంపియన్గా అయిన అమ్మాయి, మన ట్రైబల్ ఒక పీవీటీజీ అమ్మాయి చేయడం మన అందరికీ కూడా గర్వకారణము. ఆమె మన పాడేరు మండలంలో వంటల మామిడి అని ఒక విలేజ్ నుంచి వచ్చింది. వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక కూలి పని చేసేసి చాలా ఒక పేదరికమైన ఒక విషయంలో అక్కడ ఉన్న విలేజెస్ వాళ్ళందరూ కూడా కలిసి కట్టి ఈ అమ్మాయి భవిష్యం బాగుండాలని కోసము ఈ అమ్మాయిని వైజాగ్లో ఉంటున్న అక్కడ బ్లైండ్ స్కూల్ అక్కడ జాయిన్ చేసేసి ఇప్పుడు 10th చదువుతుంది. అక్కడ ఈమెకి ఉంటున్న స్కిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. క్రికెట్లో స్పెషలైజేషన్ చేసేసి నేషనల్ టీంలో భాగస్వామ్యం చేయడానికి ఉన్న అవకాశం వచ్చింది. దాని తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి వరల్డ్ కప్ గెలిచి వచ్చేసి అందరూ కూడా మన ప్రధాని మోడీ గారిని కలవడం జరిగింది. ఇక్కడ ఉంటున్న వైజాగ్ కలెక్టర్ కలిశారు. ఇవాళ ఇక్కడ ఏఎస్ఆర్ పాడేరు హెడ్ క్వార్టర్స్ కూడా వచ్చి కలవడం జరిగింది. ఆమెకు ఉన్న సత్కారం చేశాము. వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన సహకారం చేయడానికి కోసం కూడా ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఇల్లు స్థలము ఇక్కడ పాడేరులో అడుకోవడం జరిగింది. దానికి గురించిన ఇన్స్ట్రక్షన్ కూడా తహసీల్దార్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇల్లు కూడా జన్మన్ కింద వాళ్ళకి అలాట్ చేసేసి త్వరగా ఒక ఇల్లు ఖచ్చితంగా ఉండడానికి ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా ఫ్యూచర్లో ఆమె చదవడానికి కావాల్సిన సహకారాలు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహకారంతో ద్వారా అది అందించడానికి ఏర్పాటు చేద్దాం.